బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తాం, అలా కాకుండా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిని దూరం పెడతారని సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు ఇచ్చిన స్వీట్ వార్నింగ్. ఎన్నికల్లో గెలిచాం, ప్రభుత్వం మనదే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని, నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని వారితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఏడాది పాలనపై ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపట్టాలని నేతలను ఆదేశించారు. అదే రోజు కూటమి పక్షాలు అధికారులతో అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించి వచ్చే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. ఈ నెల 12న లేదా 14 లోపు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని నేతలకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అలాగే అన్నదాత పథకం కూడా ఈ నెలలోనే అందజేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.